నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ సింగపూర్ పర్యటన. నేడు స్పోర్ట్స్ అకాడమీలను సందర్శించనున్న సీఎం. విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ప్యాకేజీ. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు. నేడు ఏపీకి రానున్న అమిత్ షా 2 రోజుల పాటు పర్యటన. పోలవరం ప్రాజెక్టుపై అధికారుల మరో ముందడుగు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం. టెక్నాలజీతో బాంబులు తయారు చేస్తున్నట్లు గుర్తింపు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ప్యాకేజీ ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల తరపున సీఎం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధతో దీన్ని సాకారం చేశారని ఆయన తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ ఫలితాలు వస్తాయనడానికి ఇది నిదర్శనమని వెల్లడించారు. 1996లో విశాఖ ఉక్కు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం చొరవతో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భారీ ప్యాకేజీతో ఆదుకున్నారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎప్పుడు ఇబ్బంది తలెత్తినా ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమే అని వివరించారు. నిన్న కేబినెట్లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా, ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనిపైన ఉద్యమాలు జరిగాయి, ప్రాణ త్యాగాలు చేశారు. ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1,650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ గాని అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం. విశాఖపట్నం స్టీల్ RINL నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారానికి అయితే కేంద్రం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునః ప్రారంభం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ అనేది ప్రకటించింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మన రాష్ట్రానికి. దీంతో ఈ ప్యాకేజీని కేంద్రం ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నిన్న అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, అదే విధంగా రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. అదే విధంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అదేవిధంగా ప్రత్యేక శ్రద్ధతో దీన్ని సాకారం చేయడంలో ఎంతో తోడ్పాటు అందించిన నిర్మలా సీతారామన్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా
ఇది కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉండటంతోనే ఇది సాధ్యమైందని చంద్రబాబు నాయుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ ఫలితాలు వస్తాయని కూడా ఆయన ఒక ఉదాహరణగా కూడా వెల్లడించడం జరిగింది. అయితే 1996లో విశాఖ ఉక్కు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం చొరవతో అప్పట్లో ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి భారీ ప్యాకేజ్ తో ఆదుకున్నారని ఈ సందర్భంగా కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటూ ఉంటుందన్నట్టు ఆయన ప్రశంసలు కూడా కురిపించడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ విషయాలు కూడా కొత్తగా మంత్రులుగా చాలా మంది వచ్చారు కాబట్టి ఆ మంత్రివర్గంలో కూడా ఇవన్నీ చర్చించడం, వాళ్ళకి అనేక విషయాలు తెలియజేయడం కూడా జరిగింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కు దాదాపుగా 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రంపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇది చారిత్రాత్మకమైన ఒక రోజు, ప్రజలందరూ కూడా దీన్ని ఒక గుర్తు పెట్టుకునే విషయంగా కూడా ఉంటుంది, భవిష్యత్తులో ఒక చరిత్రగా నిలిచిపోతుందని కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. వ్యక్తిగతంగా కూడా ప్రధానికి నాకు కృతజ్ఞతలు అంటూ సీఎం చంద్రబాబు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అని కూడా ఆయన ప్రజల తరఫున కూడా ఒక ప్రశంసన చేయడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని, ఆ చిత్తశుద్ధికి ఫలితమే ఈ రోజు ఇది సాకారమైందని కూడా చెప్పారు. దీంతో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది భవిష్యత్తులో అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా తీసుకుంటే అనేక సంవత్సరాలు కూడా వివిధ కార్మిక సంఘాలు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇది అనేక పోరాటాలు చేశారు. అదేవిధంగా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతి కూడా చేయడం జరిగింది. అది కూడా ఒక ఫలితానికి కారణం అని కూడా చెప్పొచ్చు. అవి ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఉక్కు పరిశ్రమ మరొకసారి పునఃప్రారంభం కావడం, పునర్జీవితం కావడం పట్ల రాష్ట్ర ప్రజలు సైతం హర్షం చేస్తున్నారు. అయితే సూర్య, ఇది విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి గతంలో దీన్ని ప్రైవేటీకరణ చేస్తారు, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కొన్ని ఆందోళన జరిగాయి. ఇప్పుడు ఈ నిర్ణయం పట్ల, ఎందుకంటే ప్రస్తుతానికైతే 3 బ్లాస్ట్ ఫర్నెస్ల కోసం అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీన్ని అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపైన? సంపత్, ఏదైతే మనకు ఈ ఊహాగానాలు ఏదైతే వచ్చాయనేసి మీరు చెప్తున్నారో అది కొంతవరకు నిజం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అడిగితే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గత 5 ఏళ్ల కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఫండ్స్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది, ఇచ్చింది కూడా. ఇచ్చిన ఫండ్స్ ను కూడా వేరే దారిలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే కార్యక్రమం చేసింది. ఏదైతే చేయాల్సి ఉందో, ఇప్పుడు ఉక్కు పరిశ్రమ గనక పునఃప్రారంభం అయితే ఎంతో మంది గతంలో పనిచేసిన కార్మికులకి లాభం కలుగుతుంది. అదే విధంగా కూడా కొత్త వారికి కూడా, రాష్ట్రంలో ఉన్న టెక్నికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. దానిపైన దృష్టి పెట్టకుండా కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం సంక్షేమ పథకాలంటూ నిధులన్నీ పక్కదారి పట్టాయి. అటువంటి క్రమంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైతే సూపర్ 6 పథకాల్లో హామీ ఇచ్చిందో, అదే విధంగా ఏదైతే చేస్తామని ప్రజలకు గట్టిగా హామీ ఇచ్చిందో అది నెరవేర్చుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీకి వెళ్లి 2-3 సార్లు ప్రధానిని కలవడం, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలవడం, అదేవిధంగా ఉక్కు పరిశ్రమ శాఖ కుమారస్వామిని కూడా కలవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన సంప్రదింపులు చేశారు. దాని ఫలితమే ఈ రోజు మనకు దాదాపుగా 11,440 కోట్ల నిధులు రావడం అనేది జరిగింది. ఇది ఒక హ్యాపీనెస్ అని చెప్పొచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ సూర్య. సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్లో బిజీగా గడుపుతున్నారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణతో సీఎం బృందం సమావేశమైంది. గ్రీన్ ఎనర్జీ, మూసి పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై వారు చర్చించారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు అక్కడి ఐటీఈతో తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్సిటీ ఉపయోగించుకోనుంది.
సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్లో బిజీగా గడుపుతున్నారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణతో సీఎం బృందం సమావేశమైంది. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై వారు చర్చించారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు అక్కడి ఐటీఈతో తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్సిటీ ఉపయోగించుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సుధాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధాకర్, చెప్పండి, గత 6 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ అలాగే దావోస్ టూర్ అయితే జరుగుతుంది. నిన్న సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ సింగపూర్ యూనివర్సిటీకి సంబంధించి ఐటీతో ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు 6 రోజుల పర్యటనలో భాగంగా మాత్రం వీళ్ళు సింగపూర్ వెళ్ళడం జరిగింది. సింగపూర్ లో ఉన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులలో ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ఏ విధంగా ఎటువంటి నిధులు తీసుకురావాలి, అలాగే దానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ కోసం మాత్రం ఇది ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ సింగపూర్ వెళ్ళినట్టు తెలుస్తుంది. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణ గురించి కూడా ఒక బృందం వారు కూర్చొని వీటిని చర్చ జరిగినట్టు సమాచారం. ఈ చర్చ కూడా సమావేశంలో మనకు తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కొద్దిగా లాభం వచ్చే జరిగిననుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునర్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ నైపుణ్యం నిర్మాణంపై మాత్రం వీరు అక్కడ చర్చించిన సమాచారం. ఏదేమైనా వీళ్ళతో మాత్రం ఆ శాఖకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ భేటీలో పాల్గొనే సమాచారం ఉంది. ఏదేమైనా తెలంగాణలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ అభివృద్ధి చెందే దిశగా మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా దేశాల ప్రజాప్రతినిధులతోటి అలాగే అక్కడ ఉన్న పెద్ద సంస్థలతోటి చర్చలు జరపడానికి ముందుకెళ్తున్న నేపథ్యం కడుతుంది. 4వసారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బయటికి వెళ్ళిన సీఎం చూసుకుంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రము ఏదో ఒక లాభం చేర్చే విధంగా అంటే ఈ చర్చలలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా నిధులు కానొస్తాయి. అలాగే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళిక చెప్పినవచ్చు. ఇదే కాకుండా ఖచ్చితంగా అక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కొత్త నిర్మాణం చేపడుతున్నారు. దీనికి అక్కడి నుంచి వెళ్ళి సింగపూర్ నుంచి వెళ్ళి కొత్త వైఖరిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థను అలాగే ఐటీ వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగు ముందుకు కూర్చుంటారు. అయితే ఇక ఏదైతే ఇప్పుడు ఈ పర్యటన ఆధారంగా మనకేమన్నా కొత్త పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఒకటే అనుకోవచ్చు, భారీగా పెట్టుబడులను సమీకరించడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పర్యటనపై వెళ్ళడం జరిగింది. అయితే గతంలో కూడా విదేశీ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మంత్రులు వెళ్ళడం జరిగింది. అయితే 3 సార్లు వెళ్ళిన విదేశీ పర్యటనకు వెళ్ళిన మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అక్కడి నుంచి ఎటువంటి లాభం చేకూర్చలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సమీకరించడానికి మాత్రము ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రణాళికలో ఒకటే చూసుకోవచ్చు, వీళ్ళు ముందుగా సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళని సందర్శించడం జరిగింది. దాని ప్రకారంగానే తెలంగాణ కూడా అదే ధోరణిలో ఇక్కడ కొనసాగించాలి. అలా చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి మాత్రం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ భాస్కర్ తో సమావేశం జరిపారు. ఈ సమావేశం మాత్రం సఫలమైన అనుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళ షెడ్యూల్ మొత్తం వచ్చేసి 6 రోజుల షెడ్యూల్ ఉంది. ఈ 6 రోజుల షెడ్యూల్ లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్లారో దానికి సంబంధించిన విదేశీ పెట్టుబడులు తీసుకోవడంలో ముందస్తు పాత్ర, అలాగే గ్రీన్ ఎనర్జీ, మూసీ పునర్జీవనం, ఐటీ నైపుణ్య నిర్మాణంపై పూర్తిగా చర్చలు జరిపాయి. ఈ చర్చల ద్వారా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత నిధులు వస్తాయి. రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్తుంది అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఏపీకి రానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం ప్రాంగణాలను ఆయన ప్రారంభించనున్నారు. ఇవాళ రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. రేపు ఉదయం ఎన్ఐడిఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికీ 20 మంది మావోలను బలగాలు హతమార్చాయి. ఈ క్రమంలోనే బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఉన్న తుమ్రెల్లి అటవీలో నక్సల్స్ బంకర్ను డీఆర్జీ సైనికులు గుర్తించారు. బంకర్లో నుంచి భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొత్త టెక్నాలజీతో భద్రతా బలగాలకు హాని కలిగించేలా సొరంగం లోపల బాంబులు తయారు చేసేందుకు మావోయిస్టులు గాజు సీసాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయుధాలు తయారు చేసే యంత్రాలతో పాటు ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను అరెస్ట్ చేయాలని సిపిఐ కీలక నేత ఉమామహేష్ ఆరోపించారు. స్వాతంత్ర్యంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట వద్ద సిపిఐ నేతలు ఆందోళన చేశారు. రాజ్యాంగం, అంబేద్కర్పై వక్రీకరిస్తూ మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశ రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని, అదేవిధంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వీరుల చరిత్రను కనుమర్చి చేసి రామ మందిరం కట్టినాకనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పడాన్ని సిపిఐ పార్టీగా, ప్రజాస్వామికవాదులుగా దేశవ్యాప్తంగా అందరూ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం రామ మందిరం నుంచి వచ్చిన అని చెప్పడం, ఈ దేశ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ రాజా, ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళ అమర వీరుల త్యాగాలను కనుమరుగు చేయడమే ఆర్ఎస్ఎస్ ఇవాళ పూనుకున్నటువంటి విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఈ దేశంలో నుంచి బ్రిటిష్ వారిని బయటికి పంపించి ఆగస్టు 15, 1947లోనే భారతదేశ వ్యాప్తంగా ప్రజలు భావిస్తున్నారు. కానీ నువ్వు ఇవాళ మనుధర్మ సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతూ మనుకు చెప్పినట్టు ఆ రామ మందిరం కట్టినాకనే స్వాతంత్రం వచ్చిందంటే, రామ మందిరం కట్టినాక స్వాతంత్రం ఏమొచ్చిందో చెప్పాలి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పరిపాలకులు ఈ దేశం నుంచి వెళ్ళిపోయి ఏ పరిపాలకుల చేత స్వాతంత్రం వచ్చిందో చెప్పాలని కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తూ, ఇప్పటికైనా బీజేపీలో ఉన్నటువంటి, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి శూద్ర కులాలైనటువంటి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, బీసీలు ప్రజలు, మీరు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులారా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి మాట కేవలం యాదృచ్ఛికంగా చేయలేదు. ఇది రానున్న రోజుల్లో మను చెప్పినట్టు బ్రాహ్మణుడు మాత్రమే చదవాలి, క్షత్రియుడు మాత్రమే రాజ్యమేలాలి, వైశ్యుడు మాత్రమే వ్యాపారం చేయాలి, మిగతా శూద్ర కులాలైనటువంటి రెడ్డి, వెలమ, కమ్మ, కాల్పు, బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ వాళ్లకు సేవ చేయడానికే ఉన్నారు అని ఆ మనుధర్మ సిద్ధాంతాన్ని. రంగారెడ్డి జిల్లాలో నకిలీ ఇన్సూరెన్సులు తయారు చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్లో నకిలీ ఇన్సూరెన్సులు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చాకచక్యంగా ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. Authorized representative of ఇన్సూరెన్స్ కంపెనీ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్కి మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో. ఏమనంటే ఈ వాళ్ళ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని కూడా ఫోర్జ్ అయిన కంప్లైంట్స్ ఆయనకు రావడం వల్ల ఆయన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి కనుక్కుంటే కొంతమంది బ్రోకర్స్ కమ్ముక్కయి ఒక 2-3 ఈ ఒక కాపీని తీసుకొని మల్టిపుల్గా ఈ కంపెనీ ఇష్యూ చేయకుండా కూడా చేసినట్టు కంప్యూటర్ యూజ్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకొని పంపడం జరుగుతున్నది. ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేస్తే ఇక్కడ సుభాష్ నగర్, మన ఆర్బీ నగర్లో ఉన్న మన శ్రవణ్ కుమార్ గౌడ్ దగ్గర కొన్ని పేపర్స్ దొరకడంతో శ్రవణ్ కుమార్ గౌడ్ను, శివకుమార్ను, మరి అసలు సూత్రధారి అయిన అవైస్ ఎవరైతే ఇతను
బహదూర్పురాలో ఉంటాడు. కొన్ని కంప్యూటర్స్ ద్వారా ఈ ఆర్సీను పంపిస్తే, లైసెన్స్ పంపిస్తే దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ పేపర్ తయారు చేసి వీళ్ళకి వాట్సాప్లో పంపితే ప్రింట్అవుట్ తీసుకొని వీళ్ళు అన్ని విధాలా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 14 మంది బ్రోకర్స్ పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇంతకుముందు వీళ్ళు ఎక్కడెక్కడ సార్ అవన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. బేసికలీ కొండాపూర్. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. పోలీస్ శాఖను మరింత పారదర్శకంగా మార్చనున్నట్లు డీజీపీ జితేందర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాసేవల పరంగా పోలీసుల విధులు మరింత మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రజలతో నేరుగా సంబంధాలను మెరుగుపరచడం, నేరాల పరిశోధనను త్వరగా పూర్తి చేస్తామన్నారు. డిస్ట్రిక్ట్స్ చాలా బాగా చేస్తున్నారు. both the SPs are doing well and staff also doing well. మన కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. అది ఆల్ ఆఫీసర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు. మన యాక్సిడెంట్ ఎట్లా తగ్గించాలి, కొన్ని థెఫ్ట్స్లు ఎట్లా తగ్గించాలి, హెచ్వీస్ ఎట్లా తగ్గించాలి, ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, తర్వాత డిటెక్షన్లో ఎట్లా చేయాలి, ఆల్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ వర్ దేర్ అది ఇవ్వటం జరిగింది. అందరూ ఆఫీసర్స్ నోట్ చేసుకున్నారు. మన సైడ్ నుంచి ఒక అష్యూరెన్స్ సిటిజన్స్కి ఇస్తున్నాము దట్ బోత్ జిల్లాలో మంచి పోలీసింగ్ స్టాండర్డ్స్ చేస్తారు. తర్వాత కొన్ని థెఫ్ట్లు కానీ కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి. దాంట్లో యాక్సిడెంట్స్ కోసం ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది. సో అది కూడా ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నారు. దానిలో కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, తర్వాత ఆర్టీఓ కానీ, R&B డిపార్ట్మెంట్. హైదరాబాద్ లగ్డీ కాబూల్లోని వాసవి సేవా కేంద్రంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. వాసవి సేవా కేంద్రం, ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో 180 జంటలు పాల్గొని 1,00,000 పసుపు కొమ్ముల సామూహిక నోమును నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా భక్తులు గోవింద నామస్మరణతో అర్చక స్వాములు అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మగవాళ్ళు కుడి చేతికి, స్వామి శ్రీరామ రక్ష సర్వదత్తలు వచ్చినా ఇది వర్తింపచేయదు అని చెప్పేసి ఒకటి. కర్తలుగా యజమానులుగా వచ్చి ఇక్కడ కూర్చున్నాం, కానీ రక్షాబంధనం చేసుకున్న తర్వాత మనకు ఒక బాధ్యత అంటూ వచ్చింది. జరిగేటువంటి కార్యక్రమంలో స్వామికి 2వ యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మగవాళ్ళు కుడి చేతికి, స్వామి శ్రీరామ రక్ష సర్వదత్తలు వచ్చినా ఇది వర్తింపచేయదు అని చెప్పేసి ఒకటి. కర్తలుగా యజమానులుగా వచ్చి ఇక్కడ కూర్చున్నాం, కానీ రక్షాబంధనం చేసుకున్న తర్వాత మనకు ఒక బాధ్యత అంటూ వచ్చింది. జరిగేటువంటి కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్కు నోటిదూలు ఎక్కువైందని ఆరోపించారు. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కాములు బయటకు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి చేసింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిందని చెప్పారు. చూసి ఏమనుకుంటారని ఒక ఆలోచన కూడా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు.
ఏకకాలంగా నువ్వే మన ఈ మధ్య ఒప్పుకున్నాం, మేము 10 సంవత్సరాలల్లా రైతులకు అన్ని రకాలుగా 85,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్నీ కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు 50,000 కోట్ల పైచిలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం. ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర 24 లక్షల మంది రైతులకు 21,000 కోటి మేము ఏకకాలంగా ఇచ్చినాం. మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే. ప్రతి సంవత్సరం 5,000 రైతు బంధు కింద ఇచ్చారు. మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం, రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము. రోడ్లు రప్పలు ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసిన భూములకు మీ మాదిరిగా ఇవ్వమని చెప్పి, ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయము. రైతులకి ఇస్తానది రైతులకే ఇస్తాం. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఓ పక్కన నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యపు చర్య హెచ్ఎండిఏ పైసలు తీసుకొని దారదత్తం నీ దోస్తుల కోసం చేసుకున్నది కాకుండా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మీ నాయన చెప్పిండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజలని? తెలంగాణ మీ నాయన ఇచ్చిండా? యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిందన్న ఒక్క సోయి కూడా లేదు నీకు. నువ్వు మీ నాయన మీ కుటుంబ సభ్యులంతా పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డ ఫోటోలు ఇంకా ఉన్నాయనేది మర్చిపోతున్నావు. నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తారని చెప్తే కూడా ఆడబిడ్డలు ఇల్లేదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? నువ్వు 2014-18లో ఒక్క పైసా పనికిరాని రాజకీయం చేసిరు, పనికిరాని రాజ్యం వెళ్ళిరు మీరు. నువ్వు యువరాజు అనుకున్నావు, మీ నాయన రాజు అనుకున్నావు. నీ అంతా పక్కడ పోయి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాకు చెప్పేది? మాకు సంవత్సరం జరిగింది, ఇంకా 4 సంవత్సరాలు ఉందని పదే చెప్తున్నా. 4 సంవత్సరాలలో మేమేం చేయకపోతే ప్రజలు మాకు బుద్ధి చెప్తారు. నువ్వు కాదు బుద్ధి చెప్పాల్సింది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే సహించబోమని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా కాచిగూడలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు హాజరయ్యారు. అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లను పెంచిన తర్వాతే కార్పొరేట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎట్లయితే వచ్చిందో బీసీ వాదం అంత బలంగా గ్రామాలకు రాకింది. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అన్న బీసీ వాదం గ్రామాలు ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు అందరికీ సమానమైన వాటా, భారతదేశంలో భారత మాత పుట్టిన బిడ్డలకు సమాన వాటా లభించలేదు. కాబట్టి మీ పిల్లలకు భారత మాత పిల్లలందరికీ సమానమైన వాటా వంతులని పోరాడుతున్నాం. మెజారిటీ ప్రజలు బీసీలుగా ఉన్నటువంటి ఈ దేశంలో 78 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశంలో ఈరోజు బీసీల పరిస్థితి రెండవ శ్రేణి పౌరులుగా బతకాల్సినటువంటి దురవస్థ ఈ దేశంలో కొనసాగుతున్నది అని అంటే, అటువంటి పరిస్థితులలో మేమేంటి, ఈ దేశంలో మా వాటా ఏంటి, మేమేంటి, సంపద సృష్టించడంలో ముందుండేటువంటి మేము సృష్టించబడిన సంపదలో వాటాదారులు కాకపోవడానికి కారణం ఏంటనేటువంటి చర్చ జరగాలి. దేశంలో అన్ని విషయాల్లో, ఈ దేశంలో కాదు ఈ దేశాన్నైనా ఈ ప్రపంచాన్నైనా శాసించేటివి రెండు. ఒకటి రాజ్యాధికారం, రెండవది డబ్బు లేదా సంపద. మరి మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు ఈ దేశంలో రాజ్యాధికారంలో కానీ సంపదలో కానీ వాటాదారులు కాకపోవడం అనేది ఒక దుర్మార్గపు కుట్ర. ఈ బీసీ మీద మొదల సదస్సులో వక్తలంతా చర్చించిన మీదట 5 అంశాలని ఏకగ్రీవంగా మేము ఈరోజు ప్రభుత్వానికి నివేదన చేస్తున్నాం. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.